హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఇవాళ మనం గోంగూరతో టొమాటో పప్పునైతే చేసుకుందాం. దీనికోసం అయితే మనం ముందుగా కందిపప్పునైతే నీట్గా వాష్ చేసుకోవాలి. ఇవైతే ఒక పావు కేజీ వరకు ఉంటాయి. దీన్ని వాష్ చేసిన తర్వాత మన టేస్ట్ని బట్టి మనం సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. కారం అనేవి మనం పచ్చిమిర్చి తీసుకున్న దాన్ని బట్టి మన కారాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్, టొమాటోస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ టొమాటోస్ కూడా ఒక పావు కేజీ పైనే ఉంటాయి. ఇప్పుడైతే ఇది ఎర్ర గోంగూర లేతగా ఉంది. దీన్నైతే నీట్గా వాష్ చేసుకొని నేనైతే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం ధనియాల పొడి, కొంచెం మెంతులు, జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకుంటే మనకి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా హోటల్ స్టైల్ టేస్ట్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం లిడ్ని అయితే క్లోజ్ చేసుకొని 2 విజిల్స్ గిన పెట్టుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. పప్పు గుత్తితో స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే పోపునైతే యాడ్ చేసుకుందాం. ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవి కొంచెం మనకి ఫ్రై అవ్వాలి. ఈ ఎండుమిర్చి అనేది ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ఆనియన్స్ని, కరివేపాకుని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుంటే మన పప్పు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాగ కొంచెం మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అయితే మనం మెదిపి పెట్టుకున్న పప్పును కూడా యాడ్ చేసుకొని కొంచెం మనకి బాయిల్డ్ అయ్యి పక్కన మనకి ఎడ్జెస్ బాయిల్డ్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మనం ఫ్లేమ్ని అయితే ఆఫ్ చేసుకోవచ్చు. ఇదైతే వేడి వేడి రైస్లోకి ఎండుచేప ఫ్రైతో అయితే సర్వ్ చేసుకుంటే ఎమ్మీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.